సోదరుడికి సీఎం చంద్రబాబు కన్నీటి నివాళులు, కాసేపట్లో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు. నారావారిపల్లెకు సినీ రాజకీయ ప్రముఖులు, రామ్మూర్తి నాయుడు భౌతిక దేహానికి నివాళి. బీజేపీ నేతలది 2 నాలుకల ధోరణి, మూసీకి పునరుజ్జీవం తెస్తామన్న సీఎం రేవంత్. మహారాష్ట్రను దోచుకోవడానికే ప్రధాని అదానీ కుట్ర, ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ ఆరోపణ. ఈ ఒక్కసారి మాత్రమే రేవంత్ సీఎం, మూసీ నిర్వాసితులకు అండగా ఉంటామన్న కిషన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్దాలే, గత వైసీపీ పాలనలోనే ఆర్థిక వృద్ధి సాధించామన్న బుగ్గన. ప్రజాస్వామ్య విలువలకు హానికరంగా కొడాలి వ్యాఖ్యలు, విశాఖలో లా విద్యార్థిని ఫిర్యాదుతో కేసు నమోదు. వైసీపీ సోషల్ మీడియా సైకోల వేటలో కడప జిల్లా పోలీసులు, రాఘవరెడ్డితో పాటు మరో 5గురికి సెర్చ్ వారెంట్లు. అనంతపురం జిల్లాలో బీజేపీ కార్యకర్తపై హత్యాయత్నం, భూ తగాదాలే కారణమని పోలీసుల అనుమానం. ఖమ్మం జిల్లా మధిరలో లేడీ అఘోరి, ఓ ప్రైవేటు హాస్పిటల్ ప్రారంభానికి హాజరై పూజలు. హన్మకొండ చౌరస్తాల యువతి హల్చల్, దుకాణాలు వాహనాలపై రాళ్లతో దాడి. ఖమ్మం జిల్లా మధిరలో లేడీ అఘోరి, ఓ ప్రైవేటు హాస్పిటల్ ప్రారంభానికి హాజరై పూజలు. హన్మకొండ చౌరస్తాల యువతి హల్చల్, దుకాణాలు వాహనాలపై రాళ్లతో దాడి. కృష్ణా జిల్లా పెనుమలూరులో మందుబాబుల హల్చల్, మద్యం మత్తులో యువకుడిపై దాడి చేసి పరారైన యువకులు. నిమిషం ఆలస్యం నిబంధనతో కష్టాలు, గ్రూప్ 3 పరీక్ష రాయలేకపోయిన పలువురు అభ్యర్థులు. సీబీఐకి చిక్కిన వాల్తేర్ రైల్వే డీఆర్ఎం, 25 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు. ఘనంగా ప్రారంభమైన కడప పెద్ద దర్గా ఉర్స్ ఉత్సవాలు, మొక్కులు చెల్లించుకున్న ఏఆర్ రెహమాన్. దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం, ఒడిశా అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ప్రయోగం. మళ్లీ అట్టుడుకుతున్న మణిపూర్, రాజధాని ఇంఫాల్లో ఇంటర్నెట్ బంద్. నైజీరియాలో భారత ప్రధాని మోదీ పర్యటన, ఘన స్వాగతం పలికిన భారత సంతతి ప్రజలు. ట్రంప్ను చంపే ఆలోచన మాకు లేదు, అమెరికాకు ఇరాన్ సందేశం. ఇజ్రాయెల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత, ప్రధాని నెతన్యాహు ఇంటిపై ఫ్లాష్ బాంబ్ దాడి.